బుధవారం రోజు లక్నో వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగాల్సిన 4వ టీ20 టాస్ పడకుండానే రద్దయిన విషయం మనందరికీ తెలిసిందే. పొగమంచు కారణంగా మ్యాచ్ మొదలు కాకుండానే ముగిసిపోయింది. సాయంత్రం 6:30 పడాల్సిన టాస్ పొగమంచు కారణంగా పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. పొగమంచు దుప్పటిలా కప్పివేయడంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది. దీంతో పలుమార్లు మైదానానికి వచ్చిన అంపైర్లు మైదానాన్ని పర్యవేక్షిస్తూ వెళ్లిపోయారు. 6:50 ఒకసారి, 7:30 మరొకసారి, 8 గంటలకు ఇంకొకసారి, చివరిగా 8:30 మరొకసారి మైదానంలోకి వచ్చిన అంపైర్లు పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత 9 గంటలకు, 9:25 మరోసారి రివ్యూ చేశారు. కానీ పొగమంచు అలాగే ఉండటంతో మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. సౌత్ ఆఫ్రికాతో 4వ టీ20కి ముందు గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు భారత్ వైస్ కెప్టెన్ గిల్. మొదటి 3 మ్యాచ్లలో గిల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మొదటి మ్యాచ్ లో 4 పరుగులు, రెండవ మ్యాచ్ లో డకౌట్, 3వ టీ20లో 28 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 4వ టీ20 కోసం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గిల్ కాలి బొటనవేలికి గాయమైంది. ఈ కారణంగా లక్నోలో రద్దయిన మ్యాచ్ తో పాటు అహ్మదాబాద్ లో జరగబోతున్న చివరి టీ20 మ్యాచ్ కి కూడా గిల్ అందుబాటులో ఉండడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 4వ టీ20కి ముందు గిల్ జట్టులో లేకపోవడంతో సంజు శాంసన్ కి ఎట్టకేలకు అవకాశం దొరికింది. కానీ ఆ ఆనందం అతడికి కాసేపు కూడా మిగలలేదు. ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా ప్రకృతి సహకరించకపోవడంతో లక్నో వేదికగా జరగాల్సిన 4వ టీ20 పొగమంచు కారణంగా రద్దయింది. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా గిల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా గిల్ ని ట్రోల్ చేస్తూ ఉన్నారు క్రీడాభిమానులు. తాను ఆడకపోతే మ్యాచ్ రద్దు కావాలని గిల్ లక్నో స్టేడియంలోకి పొగమంచు పంపించాడని ట్రోల్ చేస్తూ ఉన్నారు. గాయం కారణంగా గిల్ 4వ టీ20 మ్యాచ్ కి దూరం అవుతున్నాడని టీమిండియా ముందుగానే ప్రకటించింది. దీంతో తాను ఆడని మ్యాచ్ లో మరెవరూ ఆడకూడదని గిల్ కుట్రలు చేశాడని, బయట నుంచి పొగమంచు పంపించాడని పలు వీడియోలను ఉపయోగించి గిల్ ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీంతో గిల్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.